ఏపీపై మొంతా తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండల కేంద్రం వద్ద మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. కాజ్వేకు దగ్గరగా వరద ప్రవాహం కొనసాగుతోంది. తెలంగాణ నుంచి మున్నేరుకు పోటెత్తిన వరదతో నందిగామలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అత్యవసర సమయంలో తరలించేందుకు బస్సులను ఏర్పాటు చేశారు. చిల్లకల్లు వైరా మార్గంలో లింగాల కాజ్వే మూసివేశారు. అటు అల్లూరు, నంద్యాల, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో తుఫాను ప్రభావం కొనసాగుతోంది. నంద్యాల జిల్లా పాములపాడులో భవనాసి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బైక్పై వెళ్తూ ఇద్దరు కొట్టుకుపోగా స్థానికులు ఒకరిని కాపాడారు. ప్రకాశం జిల్లా కొండపి మండలం చోడవరం మూసి వాగులో చిక్కుకున్న కూలీలను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు దగ్గర మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. కాజ్వేను తాకుతూ మున్నేరు వాగు ప్రవహిస్తోంది. మున్నేరు వరద ఉధృతి పెరగడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.